ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. జెన్జీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క ధోరణి అంతా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా గతంలో ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నామంటే ఒక కంపెనీలో చేస్తున్నామంటే అక్కడే రిటైర్ అయిపోవాలి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అబ్బా నేను ఒకటే కంపెనీలో 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు చేశానని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జెన్జీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే అలా లేదు. ఒక కంపెనీలో చేస్తే ఫ్యూచర్ ఉండదు, మారుతూ ఉంటేనే మనకి డెవలప్మెంట్స్ ఉంటాయనేది వాళ్ళ వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మనం జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు ఎవరైతే బర్త్ ఉంటారో వాళ్ళని జెన్జీగా పిలుస్తున్నాం మనం. సో మన జెన్జీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మొత్తం ట్రెండ్, కొత్త ట్రెండ్ అంటే ఫుల్ జోష్లా ఉన్నారు. పాతయి మనం ఏవైతే సాంప్రదాయంగా వస్తున్నాయో అవి పాటించట్లేరు. అన్ని కొత్తగా ఉండాలి, కొత్త ఇన్నోవేషన్, కొత్త ట్రెండ్స్ అని చూస్తున్నారు. సో వీళ్ళే ఇప్పుడు ఏం చేస్తానంటే మన పాత కాలంలో చూసుకుంటే 1 కంపెనీ లైఫ్ అని ఉంటుంది. అంటే ఒకటే కంపెనీలో వాళ్ళు కంటిన్యూగా 10 years 20 years 30 years వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మన జెన్జీ ఏం చేస్తున్నారంటే 1 year 2 years కన్నా ఎక్కువ వర్క్ చేయట్లేదు. దీన్నే వాళ్ళు లిల్లీ ప్యాడింగ్ అంటున్నారు. లిల్లీ ప్యాడింగ్ 2 years కన్నా ఎక్కువ చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు అని మాట్లాడుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి. ఒకవేళ బాస్ నచ్చలేదు, బాస్ నుంచి బ్యాడ్ వైబ్స్ ఉన్నాయి, చేంజ్, జాబ్ చేంజ్. టైమింగ్స్ నచ్చలేవు, జాబ్ చేంజ్. లొకేషన్ నచ్చలేదు, జాబ్ చేంజ్. వర్క్ నచ్చలేదు, చేంజ్. స్ట్రెస్, చేంజ్. సో వీళ్ళు ఒక్కటే ఆప్షన్, చేంజ్. 1-2 years కి చేంజ్ అవుతా ఉన్నారు. ఇంకొక వీళ్ళ ఎందుకు అలా చేశారని మాట్లాడుకుంటే మేబీ అంటే వాళ్ళు తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలని, ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క కంపెనీ నుంచి మీరు ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయితే మీకు అట్లీస్ట్ 20-50% హైక్ ఉంటుంది. సో హైక్ కోసం వెళ్తున్నారు. ఇంకొకటి మన పాజిటివ్ సైడ్ చూసుకుంటే స్కిల్స్ అప్గ్రేడ్ అవుతాయి. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నానంటే వేరే ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో స్కిల్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది. అట్లనే మీకు హైక్ మంచిగా వస్తుంది, పొజిషన్ మారుతుంది, స్టేటస్ పెరుగుతుంది. సో ఈ మైండ్ ఆఫ్ స్టేట్లో అలా చాలా ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది. అండ్ 1-2 years కన్నా ఎక్కువ ఉండట్లేదు, షిఫ్ట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అంటే ఇలా జంప్ అవడం వల్ల ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీ ఎక్కువ కాలం చేయకుండా జంప్ అవడం వల్ల స్థిరత్వం అనేది ఉండదు అనేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. మరి అది వీళ్ళకి వర్తించదు అంటారా జెన్జీ వాళ్ళకి? కోర్స్ వర్తిస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఒక 2 years లో 6 కంపెనీస్ మారారు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 months కి మారుతూ వెళ్ళారు. లాస్ట్ ఒక కంపెనీలో 1 year వర్క్ చేశారు. నెక్స్ట్ ఏదైతే కంపెనీ అప్లై చేశారో అది వాళ్ళ డ్రీమ్ కంపెనీ. మనం అనుకున్నట్టు IBM, Oracle, Google అనుకోండి. మీ ప్రొఫైల్ వెళ్ళగానే మీ రెజ్యూమ్ చూసి రిజెక్ట్ చేస్తారు. మీరు ఆ కంపెనీలో 6 months కన్నా ఎక్కువ ఉండలేనప్పుడు మేము నిన్ను ఎలా ట్రస్ట్ చేయాలి? మా కంపెనీలో ఎక్కువ రోజులు ఉంటావని ఏంటి నమ్మకం? మా దగ్గర కూడా జాయిన్ అయ్యి 6 months కి వెళ్ళిపోతావేమో, నీకు స్టెబిలిటీ లేదు, నిన్ను అట్లా రిజెక్ట్ చేస్తారు. అట్లా చేసి ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళు. మరి దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? మరి మీరు అన్నట్టుగానే ఇలా 6 months ఒక కంపెనీ చేసి మళ్ళీ జంప్ అవుతున్నారు, మరి బ్యాక్ వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏంటి? మరి అది వాళ్ళకి అర్థం కావట్లేదా? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఇది కాకపోతే ఇంకోటి, ఇప్పుడు దీంట్లో రిజెక్ట్ అయినాం, ఇంకో దగ్గరకు వెళ్తాం. అలా చేసుకుంటూ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి ఒక 5-6 lakhs ప్యాకేజ్ ఉంది. సో వేరే కంపెనీస్ స్టెబిలిటీ లేదని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కొన్ని కంపెనీస్ ఇలాంటి వాళ్ళని గ్రాప్ చేసుకొని ఏం చేస్తుందంటే తక్కువ శాలరీ ఆఫర్ చేస్తుంది. అప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేక తక్కువ శాలరీకి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అంటే జాబ్ విషయంలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు జెన్జీస్ అనుకోవచ్చు. అవును, ట్రెండ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. కొత్త ట్రెండ్ కూడా సృష్టించినారు చెప్పాలంటే. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ, అంటే ఇక్కడ ఒక స్కిల్ అప్డేట్ చేసుకుంటే మళ్ళీ దాన్ని పట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళడము అలానే చేసినారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అలా 1-2 years కి కాకుండా మినిమం 3-4 years చేసి వాళ్ళ షిఫ్ట్ కి చూస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు హైక్ వస్తుంది. అండ్ మీరు రెజ్యూమ్ లో చూసుకుంటే ఓకే, ఒక కంపెనీలో 3-4 years ఉంది, ఓకే స్టెబిలిటీ ఉంది, వీళ్ళని మేము ట్రస్ట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళకి కూడా ట్రస్ట్ వస్తుంది. సో మినిమం 3-4 years వర్క్ చేస్తే బెటర్. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే 3-4 years ఎక్కడ ఉండలేకపోతున్నారు. 1 year ఉండడమే కష్టం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ శాలరీ ఎక్కువ వైపు మొగ్గు చూపుతున్నారు వీళ్ళు. స్టెబిలిటీ కోసం కాదు, కంపెనీస్ కి లాయల్ గా ఉండట్లేరు. మిమ్మల్ని కంపెనీ హైర్ చేసుకుందంటే కంపెనీ మీ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది, మీకు ట్రైనింగ్స్ ఇస్తుంది, కొత్త అప్గ్రేడ్ అవ్వడానికి స్కిల్స్ ఇస్తుంది. అవన్నీ మీరు ఉంచుకొని మీరు లాయల్ గా ఉంటే
3 to 4 years లాయల్గా ఉంటే మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 1 year 2 years ఇక్కడ వెళ్ళిపోయి వేరే కంపెనీకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకన్నా ముందు 3 to 4 years చేసిన వాళ్ళు ఉంటారు. ప్రమోషన్ల టైంలో ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఎవరైతే 3-4 years నుంచి ఉన్నారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు కదా. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది. సో ఎక్కువ ఏ కంపెనీలో మీరు ఉంటారో అప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది, ప్లస్ హైక్ కూడా వస్తుంది. ఎస్, అంటే ఇలా జంప్ అవుతున్న వాళ్ళంతా కూడా హైలీ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ ఫెలోస్ అనుకోవచ్చా? అఫ్ కోర్స్ టాలెంటెడ్, హైలీ ఇంటెలిజెంట్. కాకపోతే వాళ్ళు తీసుకునే స్టెప్ లో కొంచెం ఆలోచించుకొని ఫ్యూచర్ చూసుకొని వేయాలి స్టెప్స్. ఇప్పుడు 6 months అంటే తీసుకున్నారు, కానీ ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నట్టు పెద్ద కంపెనీ వాళ్ళైతే ఇలా స్టెబిలిటీ లేని వాళ్ళని అసలు తీసుకోదు, డైరెక్ట్ స్ట్రైట్ అవే రిజెక్ట్ అంటుంది. సో వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ మంచి శాలరీ ఉంది, అన్ని కంఫర్టబుల్ ఉన్నాయంటే 3 to 4 years మీరు మంచి కంటిన్యూ చేసుకుంటే మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీ రావచ్చు, వర్క్ మంచి చేసే ప్రమోషన్, హైక్ అన్నీ రావచ్చు. సో అది మైండ్లో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఆ ట్రెండ్ సెట్టింగ్ పక్కన పెట్టి కొంచెం వన్ కంపెనీ లైఫ్ని కొంచెం ఇనేబుల్ చేసుకుంటే వీళ్ళకి కూడా మంచి లైఫ్, మంచి శాలరీ ఉంటుంది వీళ్ళు అనుకున్నట్టు. మీరు చాలా వీడియోస్ చెప్పారు ఇంటర్వ్యూస్ మీరు చేస్తున్నప్పుడు, మరి ఇలాంటి జడ్జెస్ ఎవరైనా మీకు ఎదురుపడ్డారా? వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ ఇంటర్వ్యూ ఆస్పెక్ట్స్లో వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ కానీ, మీరు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు, ఏమైనా షేర్ చేసుకుంటారా? మేము ప్రతిదే మేము జెన్జీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. అంటే చెప్పిన వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినాక కూడా రారు. లాస్ట్ మూమెంట్ లో ఇంకా చిన్న పిల్లల్లాగా మా తాత చనిపోయినారు, మా నాన్నమ్మ చనిపోయినారు వస్తుంటే బైక్ పంక్చర్ అయింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది అంటే ఇంటర్వ్యూ అనేది మీ జాబ్, మీ డ్రీమ్ లైఫ్ కి ఒక పాత్, అది ఫస్ట్ స్టెప్. అది ఇప్పుడు మీరు దీన్నే మీరు ఫేస్ చేయలేకపోతే మీరు లైఫ్ని ఎలా ఫేస్ చేస్తారు? అందుకనే చాలా ఇప్పుడు మన జనరేషన్, అందుకే మనకు జాబ్స్ చాలా ఉన్నాయి ఇండియాలో, లేవని కాదు. కాకపోతే వీళ్ళు జాబ్ ఉన్నా కానీ వెళ్ళట్లేరు. సిల్లీ ఆన్సర్స్ చెప్తున్నారు, ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి రాలేదు అంటున్నారు కదా, దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, భయం అనుకోవచ్చా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. భయం ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అంటే కెరియర్ మీద భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి చూద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు, బట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని ఒక భయంతో వస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇది కాకపోతే ఇంకోట్లే అన్న థింకింగ్ లో ఉండి వాళ్ళు రారు. అందరి కోసం కాకపోయినా కొంతమంది జడ్జెస్కి మీరు ఇచ్చే టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకే కానీ, ఇలా మీరు మనం అనుకున్నట్టుగా జంప్ అవుతూ వెళ్ళే వాళ్ళకే కానీ, ఫైనల్లీ మీరు ఏదైనా కంపెనీలో 3 to 4 years స్టేబుల్ గా వర్క్ చేస్తే మీ పైన నమ్మకం వస్తుంది. మీరు ఫ్యూచర్ లో పెద్ద కంపెనీకి వెళ్ళినా కానీ మీకు మంచి హైక్ ఇచ్చి తీసుకుంటారు, స్టెబిలిటీ ఉంది కాబట్టి. ఫస్ట్ కంపెనీ మిమ్మల్ని నమ్మాలంటే మీరు ఒక కంపెనీలో 3 to 4 years మంచిగా వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ.